అకాల వర్షం సామాన్యులకు కష్టాలు తెచ్చిపెడితే అన్నదాతకు అంతులేని ఆక్రోశాన్ని మిగిల్చింది. వారం రోజులకు పైగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లక్షల ఎకరాల్లో పంట సర్వనాశనమైపోయింది. పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తిన వాన రైతు నోట్లో మట్టి కొట్టింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇలా నీటిపాలవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట ఏడాది మొదట్లో కాస్తంత ముందుగానే పలకరించి పారిపోయిన నైరుతే అన్నదాతలకి ఎదురుచూపుల ఆగచాట్లు మిగిలిస్తే ఇక తిరిగొచ్చిన ఈశాన్యమైన కరుణిస్తుందని ఆశగా నాట్లు వేసుకున్నారు రైతులు. కానీ ఇంతలో ముంచుకొచ్చిన అల్పపీడనం అన్నదాతని నిట్ట నిలువున ముంచేసిందే. 10 రోజులుగా కురుస్తున్న అకాల వర్షం అన్నదాతలకు అంతులేని ఆక్రోశాన్ని మిగిల్చింది. మరొక వారం రోజుల్లోగా పంట చేతికొచ్చాక కుప్పలూడ్చి మార్కెట్కి తరలించాల్సిన వరి పంట ఇదే. కానీ ఇప్పుడు ఇలా పూర్తిగా నీట మునిగి నేలవాలిందే. ఇప్పటి వరకు అన్నదాతల కళ్లల్లో మెరిసిన ఆనందం వరద నీటిలో ఒక్కసారిగా కొట్టుకుపోయిందే. లక్షల ఎకరాల్లో పంట నానిపోతే లోతట్టు ముంపు ప్రాంతాల్లో ఏకంగా కొట్టుకుపోయిందే. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఊహకందని పంట నష్టం జరిగింది. ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి. ఇవన్నీ కౌలు వ్యవసాయాలండి. మేము చేసి అన్నీ ఒక్కొక్కరం 6 ఎకరాలు చేస్తున్నామండి. 6 ఎకరాలు చేసిన అన్ని పంటలు కూడా నేల అంటేసినాయి. మా లోతు నీళ్లు ఉన్నాయండి. ఎందుకు పనికిరాను కౌలు కూడా ఇచ్చి పొజిషన్ మేము లేవండి. పనులు చూస్తే నీటి మునిగిపోయినాయి. రాశులు చూస్తేనేమో రోడ్లు అంటే తడిసిపోయి నానిపోయినాయండి. కిందకి నీరు పోయింది. ఆ రాశులు కొని పరిస్థితి తెలుస్తలేదు. మేము ఏం చేయాలో పాల్పోతలేదు సార్. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరి, వేరుశెనగ, టమాటా పంటలు నీట మునిగాయి. అన్నదాతలకు కోట్లలో నష్టం వాటిల్లింది. ఈ వరద ఉధృతికి చాలా ఊళ్లలో పశువులు కొట్టుకుపోయి మృతి చెందాయి. చాలా గ్రామాల్లో 10 రోజులుగా మట్టి ఇళ్లు నీటిలో నాని ఉండడంతో కూలిపోయే ప్రమాదం వాటికి పొంచి ఉంది. ఇక తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్ష బీభత్సానికి భారీగా వరి పంట నాశనమైంది. కోనసీమ, తూర్పు డెల్టాల్లో చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరితో పాటు వాణిజ్య పంటలైన అరటి, మిర్చి, చెరుకులు కూడా అకాల వర్షం వల్ల నష్టపోయాయి. ఖరీఫ్లో తగిలిన దెబ్బ నుంచి రబీ కాస్తంత కాపాడుతుందని అనుకున్న రైతన్నలని ఈ భారీ వర్షాలు నట్టేట ముంచేశాయి. రైతులు మా కుంపైపోయామండి. 20 ఎకరాలు కోసి అటు ఉంచాం. నీళ్ళలో తానం ఆడుతుంది. మీరు ఏం చేస్తారో మీరు నానా ఇబ్బంది పడిపోతున్నాం. ఎకరానికి 18,000 కాడి నుంచి 20,000 దాకా ఖర్చు అవుతుంది. ఈ వర్షం వల్ల ఎక్స్ట్రా మళ్ళీ 3-4 వేల రూపాయలు అవుతుంది. ఇంతటితో వర్షం పోతే రైతుకి ఎంతో కొంత చేతి తక్కుద్ది. ఎంతకు మించి కనుక వర్షం పెరిగితే కనుక మొక్క వచ్చేసి కొనేనాదుడు ధాన్యం అంతా చెడిపోయి లోపల కింద బియ్యం అంతా కూడా ఎరుపు రంగులోకి వచ్చి బాతులు కూడా కొన్న పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వమే కొని పూర్వం చంద్రబాబు నాయుడు హయాంలో ఏ విధంగా అయితే కొని రైతులు సహకారం ఇచ్చారో ఇప్పుడు కూడా అలా ఇస్తే రైతుకి ఎంతో కొంత సేవ అవుద్ది. ఇక పశ్చిమ గోదావరిలో కూడా రైతులు వర్షం దెబ్బకి నిండా మునిగారు. ఈ ఒక్క జిల్లాలోనే 2 లక్షల ఎకరాల పంట నీట మునిగింది. ఇదంతా దాదాపుగా కోతకొచ్చిన పంటే. జిల్లాలో ఉన్న డెల్టా ప్రాంతంలో ఉన్న వరి పంట అంతా పూర్తిగా నేల కొరిగింది. వరితో పాటు అపరాలు, మొక్కజొన్నలు కూడా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల 4-5 రోజులుగా వర్షం నీటిలోనే వరి కంకులు నానుతూ ఉండడంతో వాటిలో మొలకలెత్తుతున్నాయి. 4 ఎకరాలు ఊరుకుంటున్నాయండి. పోసిందంతా పని మీద ఉండిపోయిందండి. తడిచిపోయిందండి. ఎకరానికి 15,000-12,000 దాకా నష్టం వస్తుందండి. వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని ప్రభుత్వ నేతలు చెప్పుకొస్తున్నా తక్షణ సహాయం అందక అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ఈ వర్షాలు కూడా మనకు ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్లో మనకు సైక్లోన్స్ వస్తాయి. అవి సివియర్ సైక్లోన్స్ వస్తాయి. అంటే డిప్రెషన్స్ ఇవన్నీ మాన్సూన్ కంటే కూడా ఆ టైంలోనే ఎక్కువ వస్తాయి. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే మనం ఈశాన్య ఋతుపవనాల్లోకి వచ్చేసరికి ఈ సైక్లోనిక్ యాక్టివిటీ కూడా కలిసిపోతుంది. అవి బాగా ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువ వస్తాయి. తర్వాత అది తక్కువ ఉన్నప్పుడు వర్షాలు తక్కువ ఉంటాయి. దీనికి మొదటి నుంచి అంటే పూర్వకాలం నుంచి ప్రజలకు వీటి మీద అవగాహన ఉంది. దానికి అనుగుణంగా ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఉండేవి. ఇప్పుడు జనాభా పెరిగింది. నాయకులకు డ్రైనేజ్ సిస్టాన్ని నాశనం చేసుకుంటూ పోతున్నారు. సో నీళ్ళు ఎక్కడికి పోవాలి? ఊళ్ళల్లోకి వస్తాయి. ఆ ఊళ్ళల్లోకి వచ్చేసినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మొత్తంగా ఈ ఏడాది రైతులకి అసలు అచ్చిరాలేదు. నిన్న మొన్నటి వరకు అనావృష్టి పట్టి బీడించింది. నైరుతి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన రైతన్నలు వర్షాలు లేక అల్లాడిపోయారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా కరువు మేఘాలు కమ్ముకున్నాయి.
ఈ ఏడాది ఖరీఫ్ని అనావృష్టి కబళించేసిందని భయపడ్డ సమయంలో అక్కడక్కడ ఈశాన్య ఋతుపవనాలతో దుక్కి దున్ని ఆశగా నాట్లు వేశారు. 6 కాలం శ్రమించి కంటికి రెప్పలా పంటని కాపాడుకుంటే ఇప్పుడు ఇలా అతివృష్టి ఈ కష్టాన్ని కూడా వరదపాలు చేసిందని వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల్ని ముందుగా పసిగట్టి అప్రమత్తం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఈ వరదలే ప్రత్యక్ష నిదర్శనం. ఒకవైపు సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్నాము, ఫ్రీక్వెంట్గా ఉపగ్రహాలని పంపించడం, వాతావరణం ఎప్పటికప్పుడు కనుక్కోవడం జరుగుతూ ఉంది. కానీ ఒక విచిత్రమైనటువంటి వాదన ఏంటంటే ప్రకృతి విపత్తుల్ని ముందుగా ఎవరు మాత్రం ఊహించగలుగుతారు, ప్రకృతితో పోరాటం అసాధ్యమని ఇలాంటి వేదాంతం చెప్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. డిసాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద డిసాస్టర్ అనేటువంటి విమర్శలు ఈ దేశంలో వినిపిస్తూ ఉన్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మన దేశంలో కావాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. బేసికల్లీ మన ఆలోచన ఏంటంటే ఇదంతా దేవుడి మన చేతిలో ఏం లేదు, డిజాస్టర్ ఏదో ఒక సైక్లోన్ వచ్చినా ఇంకొక ఏదైనా ఇలాంటి భూకంపం వచ్చినా ఇది ఏదో దేవుడు చేశాడు మన పాపం ఆ సిద్ధాంతంలో పోతున్నాము. అందుకని దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. మొత్తంగా అకాల వర్షాలు అటు సామాన్య ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తే ఇటు అన్నదాతలకి అనంత శోకాన్ని మిగిల్చాయి. ఏడాది 2 సీజన్లలో ఒక సీజన్ అనావృష్టికి బలైతే రెండో సీజన్ చివరిలో పంట చేతికొచ్చే టైంలో ఇలా అతివృష్టి ముంచెత్తింది. ఈ వరద బారి నుంచి చాలా ప్రాంతాల్లో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు వాళ్ళకి కనీస సౌకర్యాలు మటుకు ఎక్కడా కల్పించకపోవడంతో అక్కడ తలదాచుకుంటున్న ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ఇలా మొత్తంగా దక్షిణ కోస్తా జిల్లాలన్నీ వర్ష బీభత్సంతో కకావికలమైపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 10 రోజులుగా వర్షం కురుస్తోంది, ఇంకా తగ్గుముఖం పట్టలేదు. కొన్ని చోట్ల కాస్తంత తగ్గుముఖం పట్టినా పరిస్థితుల్లో మటుకు ఎక్కడా మార్పు రాలేదు.